హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇదిగో నా ఈరోజు స్టార్ట్ అయింది. తినడానికి వెజిటేబుల్ వడలు చేస్తారు ఇంట్లో టిఫిన్కి. అయితే ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. వెజిటేబుల్ వడలు ఎంతో రుచికరంగా చాలా క్రంచీగా ఉంటాయి. వెజిటేబుల్ వడలు చాలా బాగుంటాయి. ట్రై చేయండి మీరు కూడా, నాకు చాలా ఇష్టం. ఇలా అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు మేము మా పాపతో కలిసి గుడికి వెళ్తున్నాం. ఈరోజు శ్రీ ధ్యానాంజనేయ స్వామి వారి దేవాలయం కర్మన్ఘట్. వీడియో తీసింది నేనే, మా పాప వీడియోగ్రాఫర్. అన్నీ గుడికైతే పోదాం. అమ్మవారు గైస్ వచ్చేసినాం. గైస్ చాలా మంది వచ్చారు గైస్ ఈరోజు. ఎందుకో డాడీ, ఎందుకు ఈరోజు చాలా మంది ఉన్నారు? ఈరోజు మండే కదా, హాలిడే ఉంటుంది. ఈరోజు అంబేద్కర్ జయంతి, హాలిడే అని చెప్పి ఇంతమంది వచ్చారు. అసలు ఇక్కడ అక్కడ మొత్తం జామ్ అయిపోయారు గైస్. ఈడ కూడా మేము ఎప్పుడు వచ్చినా బండి పార్క్ చేసేది మాత్రం ఇక్కడే. ఇదిగోండి మళ్ళీ ఇక్కడే గైస్, పక్కా ఇక్కడే చేస్తాం మేము. గైస్, ఔరంగజేబ్ వచ్చినప్పుడు హనుమాన్ భయపెడతాడు అన్నారు కదా, ఇదే గైస్. డాడీ, ఔరంగజేబ్ వచ్చినప్పుడు హనుమాన్ భయపెడతాడు అన్నది ఇదే నా స్టోరీ. ఇదే అంట గైస్, చూసుకోవచ్చు మీరు. ధ్యానాంజనేయ స్వామి దేవాలయంలో దర్శనానికి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు హాలిడే ఉంది, రష్ కూడా కొద్దిగా బాగానే ఉంది. అంతంత మాత్రం చాలా ఎక్కువ లేకుండా మీడియంగా ఉంది. దర్శనం అయిపోయింది. ఇక్కడ ధ్యానం చేస్తుంది మా పాప, ఆమెతో పాటు నేను. జై శ్రీరామ్. హనుమాన్ టెంపుల్ దర్శనం ఎట్లుంది? సూపర్. మంచిగా అయిందా? ఏం చేయడం కావాలి మనం ఇప్పుడు? ఇంటికి టిఫిన్ చేయవా ఇంట్లో? అలా ఏదమ్మా, ఇదైతే ప్రసాదం అయితే తీసుకుందాం. ఓకేనా? తీసుకుందాం.
ఆలయం లోపల, గుడి లోపల ఇది జగన్నాథ నమస్తే. పూరి జగన్నాథ స్వామి దేవాలయం. జయ జయ హే జ్ఞానాంజనేయ స్వామి దేవాలయం. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మా బండి మీద అయితే మేము వెళ్తున్నాం. వాటర్ గుండం అది. ఇప్పుడైతే గుడి నుంచి ఇంటికి అయితే వచ్చినాం. బయట వడలు తిందామంటే డాడీ ఇంట్లో క్రంచి క్రంచి వడలు ఉన్నాయి అనేది. క్రంచి క్రంచి వడలను ఇప్పుడు చుంచి తినబోతున్నాం. ఆల్రెడీ తినేసింది చుంచి. మాకు ఏం మిగిల్చలేదు. మా వాడికి అది అసలే లేవో తెలియదు. 4-5 తినేసింది అప్పుడే. టేస్ట్ అయితే బాగుంది. ఇందులో అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి గాయస్. టైం ఉన్నప్పుడు మీకు రెసిపీ చెప్తాం. చెప్పు, చూపించు. క్రంచి వడలు చుంచేసినాం ఆల్రెడీ. చూరా చేసి తింటుంది ఇక్కడ. మేము కూడా తినేస్తున్నాం.